పోతే పోనీ పోరా. ఎవరి కోసం ఎవరి కోసం ఈ జంపింగులో ఈ చేజింగులో సీరియస్ గా చేస్తుంటే మధ్యలో నీ చిత్రహారేంటా? ముస్తాఫా ముస్తాఫా డోంట్ వర్రీ ముస్తాఫా. ఎవరు బాబు నువ్వు? సమయానికి దేవుళ్ళ వచ్చి నా కూతుండి కాపాడావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను, నీకెంత డబ్బు కావాలో అడుగు అని మీరు అడగబోతున్నారు. తెద్దు పెదవ డబ్బు దేవుంది,
సాటి మనిషిగా నా డ్యూటీ నేను చేశాను అని నువ్వు అనబోతున్నావు చదువు. అవును సార్. చూడు బాబు, ఇలాంటి పరమ చెత్త రొటీన్ డైలాగులు నా నోటమ్మట రావు. ఇది ఊహించని మలుపు. నా గురించి నీకు తెలియదు అనుకుంటాను. పిల్లికే కాదు, తల్లికి కూడా బిచ్చవేసే పిచ్చి అలవాటు లేని వాడిని. కల చెదిరింది కదమారింది. నీ బాలకం చూస్తుంటే పని పాట లేని వాళ్ళలాగా కనిపిస్తున్నావు. ఏమై కరెక్ట్? అవును సార్. ఎలా తెలుసుకున్నారు? ఇంత బిజీ టైంలో అంతమంది మధ్యలో నిన్ను ఎత్తుకెళ్ళారు. ఎవరైనా పట్టించుకున్నాడా? లేదు సార్. సెంటర్ లో బోల్డ్ మంది పోలీసులు చూశారు. ఎవరైనా కదిలాడా? మిదిలాడా? కంగారు పడ్డాడా? నీలోగా చేశాడా? వాళ్ళంతా వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకెవరికి లేని దొరద నీ ఒక్కడికి ఎందుకు వచ్చింది? నువ్వు ఖాళీగా బ్యావర్స్ గా ఉన్నావు కాబట్టి. అదేంటి సార్, నేను ఇంత రిస్క్ తీసుకుని మీ కూతురు సేవ్ చేస్తే నన్ను ఇలా గాలి తీసేశారు. అట్లే ఫీల్ అవుకో. నా చేతిలో నీ చేపెట్టుకో, 2 ఊపులు ఊపి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాను. పుట్టి థ్యాంక్స్ అయినా ఏదైనా పని ఉంటే చెప్పండి సార్. ఏం చదివావు? వెరీ గుడ్. MBA చదివి కూడా ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నావు కాబట్టి నీకు మంచి డ్రైవర్ పోషిస్తాను. ఆ పోలికి ఆరం వేస్తా, కొనుక్కుని వాండర్గా ఉండు. అంత కెపాసిటీ లేదు సార్, డ్రైవర్ ఉద్యోగం ఇప్పించండి. ఇట్స్ ఆల్ రైట్, ఓకే ఉంటా. ఇదిగో డ్రైవర్, నిన్న హడావుడిలో అడగడం మర్చిపోయినాయా? జీతం ఎంతమంటావు? మీ ఇష్టం సార్. 1000 రూపాయలు తీసుకో. ఓకే సార్. తర్వాత ఇన్ని గంటలకు వస్తాను, ఇన్ని గంటల దాకే ఉంటాను అని యూనియన్ రూల్స్ మాట్లాడడానికి వీలేదు. అలాగే సార్. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఇల్లు లేదు సార్, ఈ రోజు నుంచి డిక్కీలో పడుకున్నాను అనుకుంటున్నాను. ఇంకంత కొంప ఉంటే డిక్కీలు ఎందుకయ్యా? ఇంటూనే ఏదో ఒక మూల పడుకో. సార్. నెలకు 500 ఇవ్వాలి. మరి తిండి తిప్పడం పోట్లేదు సార్. ఎందుకయ్యా ఆరోగ్యం పాటు చేసుకుంటావు? శుభ్రంగా మాంటూరు భోంచేయి, దానికి 500 ఇచ్చుకో చాలు. జీతం మొత్తం మీకు ఇచ్చేస్తే ఇక నా చేతికే వస్తుంది సార్. నా కార్ స్టీరింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇవిడ నా సెక్రటరీ. నా పనులన్నీ తనే చూసుకుంటుంది. మన కొత్త డ్రైవర్. Hello. బై ఇవాళ నా ప్రోగ్రామ్స్ ఏంటి? 10 o'clock బోర్డు మీటింగ్ ఉంది సార్. 12 o'clock కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది. 3 o'clock ఆఫీస్కి వెళ్ళి సంతకాలు గుడ్ మార్నింగ్. చేయాలి. ఇప్పుడు టైం ఎంత అయిందయా? దారిలో సైకిల్ ప్యాచ్ పడింది సార్. వీళ్ళిద్దరు లక్ష్మీకాంత్ ప్యారిలాల్ అని మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళేనా సార్? కాదు, మేనేజర్స్. ఒకడు అకౌంటెంట్, ఇంకోటి క్యాషియర్. నీకు పెట్రోల్ కి డబ్బు కట్ట కావాలంటే వీళ్ళు అడిగి తీసుకో. సెక్రటరీ ఫాలో మీ. ఓకే సార్. పెట్రోల్ కి డబ్బులు ఏమైనా కావాలంటో ఇవ్వండి సార్. ఎంత? 20 లీటర్లు కుట్టిస్తాను, 500 ఇవ్వండి. 500? 1 2 4 6 9 10 11 5. ఇగో 500 జాగ్రత్తగా లెక్కెట్టుకో, బిల్లు అట్టుకోవచ్చు. ఇదేంటి సార్, నేను 500 అడిగితే 700 ఇచ్చాను. అంటే ఎక్కువ ఇచ్చానా తక్కువ ఇచ్చానా? 2 నోట్లు ఎక్కువ ఇచ్చాను సార్. ఈ రెండు కలిసి ఎంత? 200 సార్. అమ్మో, జీతం 500 అని చెప్పి 200 ఇస్తున్నాడు అనమాట. అంటే ఎక్కువ ఇస్తున్నాడా తక్కువ ఇస్తున్నాడు రా? సార్ మీరు లెక్కలో కొంచెం వీక్. ఎవరికి లీక్ చేయకు, కొంచెం వీకే. తాడి చెట్టులో ఉన్నారు. పొట్ట కోస్తే ఒక అంకి లేదు. వీళ్ళు అకౌంటెంట్, క్యాషియర్లు. హలో తమ్ముడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఇచ్చిన ఐడియాతో నువ్వు ఇక్కడ ఉద్యోగం పెట్టేశావు. నువ్వు ఇచ్చిన ఐడియాతో తరతరాలుగా వస్తున్న చేతి పని మానేసి ఎందుకు పని కానీ ఎదవనయ్యాను. నాకు కూడా ఇక్కడ ఉద్యోగం చూపించు. ఇక్కడ ఏం ఖాళీ లేవు. ఇంటి ఓనర్లో చెప్పావేంటి? నిజంగానే ఖాళీ లేవు. ఖాళీ ఎందుకుంటావు? నీ కింద క్లియర్ గా పడేసుకో. ఇదేమన్నా బస్సా లారీయా? చిన్న కార్లకి క్లీనర్స్ ఉండరు. రూల్ ఏమైనా ఉందా? నిజంగానే ఖాళీ లేవు అని చెప్తున్నాను. చూడు, మర్యాదగా ఉద్యోగం అయినా ఇప్పించు, లేకపోతే కొంచెం డబ్బైనా కట్టు. నా దగ్గర లేవు. నీ వాంద్ర అక్కడ? అరే విశ్రామం. ఎందుక? మన ప్లాన్ లీక్ అవుట్ చేసి నీ ఉద్యోగం పీకించడానికి. బ్లాక్ మెయిల్. దీన్ని బ్లాక్ మెయిల్ అంటారా? నేను నిజం చెప్పడం అనుకుంటున్నానే. ఇదిగో ఇదిగో, ఇది నా దగ్గర ఈ 100 ఉంది, తీసుకో. 100? నేనెవరి జేబైనా కొడితే వాడి జేబులో 100 ఉంటే అది వాడి మొహానే కొట్టేసి వచ్చే రేంజ్ నాది. అటువంటిది నా చేతిలో ముష్టి 100 రూపాయలు పెడతావా? అరే అరవక, నా దగ్గర ఇదే ఉంది. అయితే రేపు కలుస్తా. మళ్ళీ రేపెందుకు కలవడం? మంది 100తో తెగిపోయే అనుబంధం కాదు తమ్ముడు. మరి ఎంతతో తెగిపోతుంది అన్నయ్య? తెంచుకోవడం ఎందుకు తమ్ముడు? నిన్ను ఉంచుకుంటూ ఇలాగే కంటిన్యూ చేసుకుంటా. నువ్వు బంగారు పోతువి. అవును, ది గ్రేట్ కిడ్నాపర్ ఒంగోల్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? పేమెంట్ కోసం. నా డబ్బు నాకు వారేస్తే నా పాపాన్ని నేను పోతా. నా దగ్గర డబ్బులు లేకే కదా నిన్ను కిడ్నాప్ చేసి వసూలు చేయమంది. సక్సెస్ఫుల్ గా కిడ్నాప్ చేస్తుంటే మా నాన్నని బెదిరించి డబ్బులు తీసుకుని మనిద్దరం పంచుకునేవాళ్ళు. నేను సక్సెస్ఫుల్ గానే చేశాను.
ఆడెవడో వార్నింగ్ కూడా ఇవ్వకుండా ఎంటర్ అయిపోయి మన ప్లాన్ ని సూపర్ ప్లాట్ చేశాడు. దానికి నేనేం చేయను. బాబు వాళ్ళు మనోళ్ళే ఏదో సరదాగా కిడ్నాప్ ఆట ఆడుకుంటున్నాం అని చెప్పొచ్చుగా. వాడొస్తాడని నేను కూడా ఊహించలేదు. వాడు కొట్టిన దెబ్బలకి మా ఊళ్ళంతా వరుస బెడ్ల మీద గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. నేనే కొంచెం కోలుకుని ఇటు వచ్చాను. కారు కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది. నెక్స్ట్ టైం పక్కాగా ప్లాన్ చేసిరా. ఎంత చక్కగా కిడ్నాప్ అయిపోతా. చెరో 1,00,000 పంచుకోవచ్చు. లక్ష సంగతి దేవుడు అడుగు. ముందు మందులకు డబ్బులు. 1 minute. ఏంటిది? నా దగ్గర ఇంతే ఉంది. దీంతో పాన్ పరాగ పొట్లం కూడా రాదు. ఓ 10,000. నా దగ్గర లేవయ్యా. మీ నాన్నేడి? దేనికి? ఆయన కిడ్నాప్ చేస్తావా? కాదు, ఈ స్టోరీ అంతా ఆయనకి చెప్పి ఆయన్నే డబ్బు అడుగుతా. పంప మునుగుద్ది. కావాలంటే ఈ గొలుసు తీసుకో. ఓకే, డబ్బు రెడీ అయ్యి 2 రోజులు వస్తా. ఎక్కడికి వెళ్తావరా? ఎక్కడ పడితే అక్కడ సడన్ గా ఎంటి చెప్తావుటే బాబు. అర్ధరాత్రి పూట ఆడపిల్ల గదిలోకి వచ్చి బెదిరించి గురుసు కొట్టేస్తావా నిన్ను? మన గోల్డ్ రోల్డ్ గోల్డ్ అయితే ఏంటని సుఖం ఏంటయ్యా? అంటే ఇది రోల్డ్ గోల్డా? కాదు, ప్యూర్ గోల్డే. ఏంటి ఇది? నీకేం తక్కువ చేశాని ఈ దరిద్ర ప్రాణేశం? ఏం ఎక్కువ చేసావని? ఎప్పుడైనా 10 రూపాయల కంటే ఎక్కువ పాకెట్ మనీ ఇచ్చావా? అయినా ఆడపిల్లకు పాకెట్ మనీ ఎందుకు? ఐ మీన్ ఆడపిల్లలకి ఇచ్చేది పాకెట్ మనీ కాదు, జాకెట్ మనీ అని. నిన్ను ఇంట్లో పెట్టుకుని డబ్బు బయట దాచుకోవాల్సి వస్తుంది. ఇంకెప్పుడు ఇలాంటి వెధవ పని చేయకు. ఇదిగో నీకు బుద్ధి ఉందా లేదా? చిన్నపిల్లలకు 100 ఇచ్చి పాడు చేస్తా. అసలు ఇంట్లో ఇవిడికి ఏం తక్కువ డబ్బులు ఇస్తున్నావు? ఈ డబ్బు నా దగ్గర ఉంచుతాను. మీకు నిజమైన అవసరం వస్తే నేను ఖర్చు పెడతా. నా మీద నీ బోర్డు పత్రం ఏమిటి? ఆఫ్టర్ డ్రైవర్వి, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు. అతను డ్రైవర్ కాదు. ఈ రోజు నుంచి ఇతను నాకు ఫైనాన్షియల్ అడ్వైజర్, నీకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, బాడీ గార్డ్ అన్ని. రేపు నేను బెంగళూరు వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేంత వరకు అమ్మాయిని జాగ్రత్తగా ఉంచుకోమంటారా? కాదు, చూసుకోమంటాను. అయితే మీరు మర్చిపోండి సార్. ఈ రోజు నుంచి మీ అమ్మాయి బరువు బాధ్యతలు నేను చూసుకుంటాను. ఆ మాట అంత బాలేదు. ఇంకో మాట చెప్పు. అయితే ఈ రోజు నుంచి మీ అమ్మాయి మంచి చెడులు నేను చూసుకుంటాను సార్. ఇది బాగుంది. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. మా నాన్న ముందు నన్ను బ్యాక్ చేస్తావా? ఆయన తిరిగి వచ్చేసరికి నేను ఏదో ఒకటి చేయకపోతే నా పేరు శిల్పే కాదు. ఏం చేస్తావు? చేస్తే గీస్తే మాక్సిమం లోడ్ చేస్తావు. So gentlemen, we have successfully completed the Bangalore board meeting today, and our next board meeting will be held at Madras on 15th of next month. Thank you very much. Thank you. ఏమిటోనండి, ఆంధ్రాలో ప్రొహిబిషన్ పెట్టిన తర్వాత కాన్ఫరెన్స్ అని మద్రాసులోను బెంగళూరులోను పెడుతున్నారు. మన ఖర్చులు పెరుగుతున్నాయి. నువ్వేంట్రా మేజరు, బెంగళూరు వచ్చినప్పటి నుంచి అలా డల్గా ఉన్నావుటి? మనసేమీ బాగాలేదురా. ఈ మధ్యన ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగిందా? ఏం లేదురా. మరి ఏం లేదు. అన్నట్టు అమ్మాయి ఫోటో పంపించాయి, వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాను అన్నావు. అమ్మాయి ఫోటో పంపించాను, మళ్ళీ కబురు కాకరకాయలు ఇదేంటి? మనకి బియ్యంకులయ్యే అదృష్టం లేదేమోరా. అదేంట్రా? అవునరా, మీ అమ్మాయి ఫోటో చూసి మా వాడు ఇల్లు తిరిగి పారిపోయాడు. ఏ మా అమ్మాయి ఇందానికి తను తోగలని భయపడి పారిపోయాడా? మీ అమ్మాయి మా వాడికి నచ్చలేదురా. వాట్? మా అమ్మాయి నచ్చలేదా? అది రోడ్డు మీద వెళుతూ ఉంటే మోసవాళ్ళ దగ్గర నుంచి అంత తొందరగా దాచుకుంటుంటారు. ట్రాఫిక్ జామ్ అయ్యి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అది నచ్చకపోవడం ఏంటి? అదేం కాదులే, నీ మిలిటరీ రూల్స్ భరించలేక పారిపోయి ఉంటాడు. ఇంతకీ పోలీస్ రిపోర్ట్ ఇచ్చావా? లేదురా. ఏ వెతికించే ప్రయత్నం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని వార్నింగ్ లెటర్ రాసి పెట్టి మరిగిపోయాడు. నీ అబ్బాయిని చూసి 10 ఏళ్ళు పైనరా. అతను ఫుట్ ఏమైనా ఉందా? ఒక్కటి కూడా దొరకకుండా చేసిపోయారా. అదేమిట్రా? ఆ పోనీ ఆనవాళ్ళు ఏమైనా ఉంటే చెప్పు. వాడు ప్యాంటు షర్టు వేసుకుంటాడు, లోపల బనీను కడ్రాయిలు కూడా వేసుకుంటాడు కదా. అవును, నీకే తెలుసు. ఆనవాళ్ళు అంటే గుర్తుపట్టేట్టుగా బండ గుర్తులు ఏమన్నా చెప్పమని. వాడు 6 అడుగులు ఉంటాడరా. అలాంటి వాడు ఆంధ్రాలో అడుక్కు ఒకడు ఉంటాడరా. ఇంకోటేదని చెప్పు. ఒరే, మా వాడి దగ్గర సేమ్ టు సేమ్ ఇలాంటి ఉంగరం ఉంది. సేమ్ టు సేమ్ ఇలాంటి ఉంగరమే 1000 మంది దగ్గర ఉంటుంది. ఇది అందరి దగ్గర ఉండే ఉంగరం కాదురా, 3-in-1 ఉంగరం. చూడు, గమ్మత్తుగా ఉంది. ఇది మా తాతల దగ్గర నుంచి వస్తుంది. ఇటువంటిది నాకు నా కొడుక్కి మాత్రమే ఉంది.